హాయ్ హలో అండి, రైతు మిత్రులకు నమస్కారం. మనం వెంకటాపురంలో ఉన్నాం. ఇప్పుడు వెంకటాపురంలో శంకరయ్యన్నకు వరి మడికి వచ్చేసి శాన్మాక్స్ ఎనర్జీ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు శాన్మాక్స్ ఎనర్జీ అనేది శంకరయ్యన్న గారు వరి మడికి చల్లుతున్నారు. సో మీరు ఇక్కడ చూసుకోగలరు, శాన్మాక్స్ ఎనర్జీ మన 20 రోజుల పట్టులో కలుపుకొని మిక్స్ చేసుకొని వరి మడిలోకి చల్లడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం వరి మడి మొత్తం ఈ విధంగా చల్లుకోవాలి. దాదాపు అంటే ఇప్పుడు పైరు వచ్చేసి మనకు 15 నుంచి 18 రోజుల మధ్యలో ఉంది. శాన్మాక్స్ ఎనర్జీ ఈ విధంగా మొత్తం మన పంట మొత్తం కలిసేలా చల్లుకోవాలి. సో శాన్మాక్స్ ఎనర్జీ చల్లిన 12 రోజుల తర్వాత అండి వరి మడి ఏ విధంగా ఉందో చూసుకోండి. చాలా అంటే చాలా నీట్గా గ్రీనిష్గా వచ్చింది. పక్క మడికి ఈ మడికి చాలా అంటే చాలా తేడా ఉంది. అండ్ నెక్స్ట్ గ్రోత్ కూడా చాలా బాగుంది. చాలా అంటే నీట్గా గ్రీనిష్తో బాగా పిలక శాతం ఎక్కువ వచ్చిందండి. మీకు పిలక శాతం ఏ విధంగా వచ్చిందని కూడా మీకు ఇప్పుడు నెక్స్ట్ ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో ఉంటుంది. నెక్స్ట్ పక్కనే 20 రోజుల తర్వాతది కూడా మీకు చూపిస్తాను నేను. సో ఇప్పుడు చూసుకోండి, మన కింద నుంచి అయితే మనకి పిలకలు అనేది బాగా వచ్చాయి. సో శంకరయ్యన్న గారు ఇప్పుడు శాన్మాక్స్ ఎనర్జీ పట్టుకున్నారు. నిన్న ఫీల్డ్కి వెళ్ళాము. నిన్న ఫీల్డ్ కంటే 20 రోజుల తర్వాత మనం క్రాప్ అంటే దాదాపు అంటే 20 నుంచి 25 రోజుల మధ్యలో తర్వాత దీని యొక్క పిలక చూసుకుంటే మనకి పిడికిలు పట్టుకుంటే కూడా పిడికిల్లో కూడా అబ్బదండి. ఒక్కొక్క పిలక అనేది ఒక్కొక్క మొక్కకి యొక్క పిలకలు అనేది పిడికిలు పట్టుకున్నా కూడా అబ్బనంత ఎక్కువ వచ్చేసే పిలకలు. సో దీని యొక్క హైట్ వచ్చేసి మనకు దాదాపు అంటే 3.5 నుంచి 4 అడుగుల వరకు ఉంది హైట్. చూసారా, శంకరయ్యన్నకే నడుముల వరకు వచ్చేసింది. అంత హైట్ ఉందండి అది. చూసుకోండి పిలక అనేది ఎన్ని పిలకలు వచ్చాయి. ఎన్ని పిలకలు వచ్చిన తర్వాత మనకి 3 అడుగుల కంకి శాతం అనేది ఎక్కువ వస్తుంది. కంకి శాతం ఎక్కువ ఉన్నప్పుడే మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది. ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కువ ధాన్యం మనకు వస్తుంది. సో అందరూ వాడగలరు దీన్ని. శాన్మాక్స్ ఎనర్జీ చూసుకోండి.